నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మీరు ఒక వ్యాపారం నిర్వహించి అప్పుల పాలైపోయారా? లేదా ఇతర ఏ చర్యనైనా చేసి అప్పుల పాలైపోయారా? అయినా కూడా మీరు నిజాయితీగా మీకున్న ఆస్తిని అమ్మివేసి మీ అప్పులను తీర్చాలనుకుంటున్నారా? చట్ట ప్రకారంగా మనకున్న మార్గాలేంటి అని అంటే, మిత్రులారా, మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే చట్టం ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 క్లాస్ 1 ప్రకారంగా మనము వాస్తవంగానే ఇతరులకు మోసం చెయ్యకుండా అప్పు చేసిన అప్పును తీర్చాలనుకున్న సందర్భాలలో మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని ఎంతమందికి మనం అప్పులై ఉన్నామో వారందరికీ ఆ ఆస్తిని అమ్మివేసి తీర్చాలన్న ఉద్దేశము, నిజాయితీ మనకుంటే చట్టం ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్లో కంపోజిషన్ డీడ్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. అని అంటే ఎంతమందికి మనం అప్పులై ఉన్నామో వారందరినీ కూడా ఒక ట్రస్ట్ లాగా ఆయా వ్యక్తుల పేర్లతో మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను ఆ ట్రస్ట్ పేరు మీద బదలాయించి ఆ వ్యక్తులు ఆ ఆస్తిని అమ్మివేసి వచ్చిన సొమ్ముని ఎంతెంత భాగంలో వాళ్ళు బాగా పంపిణీ చేసుకోవాలి అంటే ఎంతెంత సొమ్ము వడ్డీతో సహా లేకపోతే వడ్డీ లేకుండా చెల్లించాలో మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఆ డాక్యుమెంట్ డ్రాఫ్ట్ చేయించి వారికి అంటే ఎంతమందికి అయితే అప్పున్నారో వారికి రాసిచ్చే అవకాశం చట్టం మీకు కల్పించింది. ఈ రకంగా మీరు మీ ఆస్తిని అమ్మివేసి అప్పులను తీర్చుకునే వెసులుబాటు మీకు ఉంటుంది. మరి ఈ కాంపోజిషన్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనా అని అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాలన్న నిబంధన లేదు. కానీ రిజిస్ట్రేషన్ లేని డాక్యుమెంట్ని మనం తీసుకెళ్ళి సబ్ రిజిస్ట్రార్ ద్వారా రిజిస్ట్రేషన్ చెయ్యాలన్నా లేకపోతే ఆ ప్రాపర్టీని అమ్మాలన్నా ఆ అధికారులు అంగీకరించరు. కాబట్టి ఎవరైతే అప్పులయ్యారో ఆ వ్యక్తి ఎంతమందికి అప్పులయ్యారో వాళ్ళందరి పేరు మీద ఆ ప్రాపర్టీని కాంపోజిషన్ డీడ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్రాపర్టీని అమ్ముకోమని వచ్చిన సొమ్మును తిరిగి ఎవరెవరికి ఎంతెంత రావాలో అంత మొత్తంలో వసూలు చేసుకోమని చెప్పి రాసే వెసులుబాటు మాత్రం చట్టం వాళ్లకు కల్పించింది. కాకపోతే అప్పు తీర్చే వ్యక్తి నిజాయితీపరుడై ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మిత్రులారా, చట్టపరమైన అంశాల మీద మీకు అవగాహన కల్పించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు అందుబాటులో ఉంటుంది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీ పుస్తకాన్ని పొందవచ్చు. ఓకే మిత్రులారా.